నిన్న ముఖ్యమంత్రి విద్య గురించి మాట్లాడిండు. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఇంత గొప్పగా మాయ చేసే మాటలు మాట్లాడడం గతంలో కేసీఆర్కి చెల్లింది, ఇప్పుడు రేవంత్ రెడ్డికే చెల్లింది. కేసీఆర్ని మించిపోతున్నాడు. ఇంక ఆయన జుట్లకెళ్ళి వెళ్ళిండు కదా, ఆయనని మించిపోతున్నాడు. మోదీని కూడా మించిపోతున్నాడు రేవంత్ రెడ్డి. నీకు ఆస్కారు ఇవన్నీ తక్కువనే. కొత్తది ఏదైనా అవార్డు తయారు చేయాలి, భాస్కరా ఇంకేదన్నా పేరు, కొత్త పేరు ఏమైనా పెడితే పెట్టండి మీరు కామెంట్స్లో. నేను చదువు కోసం, ఎడ్యుకేషన్ కోసం 9% బడ్జెట్ కేటాయిస్తున్నట్టు, అదేదో 19% లెక్క చెప్తున్నాడు. అదేదో 20% లెక్క, 30% లెక్క చెప్తున్నాడు. నేను ఎడ్యుకేషన్ కోసం ముఖ్యమంత్రి అయిన తర్వాత 9% పెడుతున్నా అంటున్నాను. ఊరిని ఓ దరిద్రులారా, దేశం మొత్తంలో మీ అంత తక్కువ, అంటే తెలంగాణ రాష్ట్రం అంత తక్కువ బడ్జెట్ విద్య కోసం ఏ రాష్ట్రము కేటాయించట్లే. అడగండి, ChatGPT చెప్తుంది. అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేసి తెలంగాణ విద్యా బడ్జెట్ ఎంత లీస్ట్లో ఉన్నాం మనం. బీహార్, యూపీ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉంది కదా, ఇవన్నీ డబుల్ డిజిట్ బడ్జెట్ని ప్రవేశపెడుతున్నాయి. 9% పెడుతున్నా అంటున్నారు. ఇంత భయంకరంగా అబద్ధాలు, ఇంత చెత్త ఆర్గ్యుమెంటు. ఆడ చుట్టూనోళ్ళు సపట్లు కొడుతున్నారు. ఎవరిని అమ్మ, ఎక్కడిది ఇది, ఎటు పోతున్నది ఇది? కంపేర్ చేసి చూడండి. ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో 1-2 రాష్ట్రాలను మినహాయిస్తే, అసలు 1-2 కూడా కాదు, మీరు చూడండి. ఎటు పోయింది, ఇక్కడ ఉండాలి కదా. తెలంగాణ ఎడ్యుకేషన్ బడ్జెట్ కంపేర్ టు ఆల్ స్టేట్స్. ఒకసారి చెక్ చేయండి. ఇది ఎన్నిసార్లు చూపించినాను. బీహార్ 21%. ఏ బడ్జెట్, ఏ ఇయర్ బడ్జెట్ ఇది? ఓవరాల్గా 2025-26 అనుకుంటా. బీహార్ 21, తమిళనాడు 2025-26 21%, వెస్ట్ బెంగాల్ 14.8, గుజరాత్ 14.8, ఒడిషా 14, ఉత్తరప్రదేశ్ 13.8, కేరళ 13.4, ఆంధ్రప్రదేశ్ 12%, తెలంగాణ 9%. యావరేజ్ ఆఫ్ ఆల్ స్టేట్స్ 14.5 to 15%. అన్ని స్టేట్స్లో యావరేజ్ ఎంత ఉందంటే 14 నుంచి 15% ఉంది. మన దగ్గర ఎంత ఉంది? 9% ఉంది. ఇది గొప్ప విషయమా? సిగ్గుండాలి కదా కొంచెమైనా మాటలు మాట్లాడేటప్పుడు. 2025-26 అరౌండ్ 9% ఆఫ్ స్టేట్ బడ్జెట్ వాజ్ అలొకేటెడ్ టు ఎడ్యుకేషన్. టోటల్ ఈయన మొత్తం బడ్జెట్లో 23,000 కోట్లేమో ఖర్చు పెట్టిండు. నేను 9% ఖర్చు పెడుతున్నారే, అదేమన్నా 19%ఆ లేకపోతే 90%ఆ? 9% పెడుతున్నా అంటే నువ్వు బడ్జెటే కేటాయించవు. పిల్లలు ఇట్లా తయారవుతారు, అట్లా తయారవుతారు, మరి అట్లా తయారవుతున్నారు. నాణ్యమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం నువ్వేం పెట్టబోతున్నావు, ఏం బడ్జెట్ పెట్టినావని అడుగుతున్నారు జనాలు. 3 సార్లు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినావు కదా ఇప్పటి వరకు. చలో మరి నీ లెక్కలది. ఇంకో తెలంగాణ స్పెండ్స్ లెస్ ఆన్ ఎడ్యుకేషన్ దెన్ ద యావరేజ్ ఇండియన్ బడ్జెట్, ఇండియన్ స్టేట్స్. అన్ని రాష్ట్రాల యావరేజ్తో కంపేర్ చేస్తే మనం లీస్ట్ బడ్జెట్ని ప్రవేశపెడుతున్నాం. స్టేట్స్ సచ్ యాజ్ బీహార్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, గుజరాత్, కేరళ అండ్ ఆంధ్రప్రదేశ్ allocate a higher proportion of their budgets to education. వాళ్ళ పూర్తి స్థాయి బడ్జెట్స్లో విద్య కోసం కేటాయిస్తున్న బడ్జెట్ తెలంగాణ కంటే చాలా ఎక్కువగా ఉన్నది. వాళ్ళు డబుల్ డిజిట్ ప్రవేశపెడుతున్నారు. ఇగో కొందరు విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని విమర్శిస్తున్నారు. నేను ఎందుకు రాజీనామా చేయాలి? నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు అల్పాహారం ఇస్తున్నందుక, టీచర్ల నియామకం, ప్రమోషన్లు సక్రమంగా చేపట్టినందుక, ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుక, స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినందుక. స్కిల్ యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటైంది? ఐటీఐలు ఏటీసీలుగా మారి ఏం గొప్పతనం, ఏం ప్రజలకు, విద్యార్థులకు అందింది? టీచర్ల నియామకాలు ఎక్కడ వచ్చినాయి? డిఎస్సి వేసిరా లేకపోతే టీఆర్టీఎం అని వేసిరా? నోటిఫికేషన్ ఏది? అసలు నువ్వు రాజీనామా చేసుడు కాదండి. ఆ విద్యాశాఖ అనే పదవి ఇంకొకరికి అప్పచెప్పు. నీ కింద పెట్టుకున్నావు కదా ఆ విద్యాశాఖ. ఇంకొక మంత్రి, ఎవరో ఒక చదువుకున్న వ్యక్తిని తీసుకొచ్చి దానికి విద్యాశాఖ మంత్రి, ఆ శాఖకు మంత్రిని కేటాయించు ఆ పదవిని. నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు?
ఇప్పుడేమంటుండు, ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్ అట. కనీసం ఉద్యోగాలకు దరఖాస్తు కూడా రాయలేకపోతున్నారు. విద్యార్థులదే తప్పు కాదు, సరైన చదువు చెప్పలేకపోయాం, ఇన్నాళ్లుగా తగిన నైపుణ్యాలు నేర్పించలేకపోయాం, అందుకే నైపుణ్యాల పెంపును బాధ్యతగా తీసుకున్నా, ప్రక్షాళన కోసమే విద్యాశాఖను నా వద్దే ఉంచుకున్నా. కేసీఆర్కు సంపాదనే ముఖ్యం, అందుకే ఆర్థిక రెవెన్యూ శాఖలు దగ్గర పెట్టుకున్నారు. నేను మాత్రం రోజు తిట్లు తినే విద్యాశాఖను తీసుకున్నా. పాస్ చేస్తారో ఫెయిల్ చేస్తారో మీరే నిర్ణయించుకోండి. 2034 వరకు ముఖ్యమంత్రిగా నేనే ఉంటా. ఉపాధ్యాయుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2034 వదిలిపెట్టు కానీ 2028 సంగతి చూడు. 2034 దాకా అవసరం లే, 28, 29 సంగతి ఏందో చూడు ఫస్ట్. సాలిగా 5 ఏళ్ళు అని అనుకుంటున్నారు జనం. నాయన 5 ఏళ్ళు చాలు నాయన నీ పరిపాలన అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్ కాదు. ఇంజనీరింగ్ విద్య కరెక్ట్గానే ఉన్నది. బోధించడంలో, ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంలో ఎవరు వేస్ట్? పాలకుడిగా మనం వేస్ట్. గత ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వం అయినా, కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, నువ్వు ఆయన ఏం ఫాలో అయినా గదే ఫాలో అయినా. ఆయన స్కూల్ మూసేసిండు, నువ్వు మూసేస్తున్నావు. ఆయన బడ్జెట్ కేటాయించలే, నువ్వు కేటాయించట్లే. నువ్వు విద్యాశాఖ మంత్రిని దగ్గర పెట్టుకొని ఏ మేరగా పెట్టినావు? చివరికి నువ్వు ఏం చేసినావు? లాస్ట్కి నువ్వు విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది అంటే పెద్ద పెద్ద సంస్కరణలు రావాలా. కానీ ఏం సంస్కరణ తీసుకొచ్చినావు? తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఒక సిఫారసు చేసింది. ఏమని? ఇంటర్మీడియట్ విద్యని స్కూల్ ఎడ్యుకేషన్లో కలపమని చెప్పింది. ఒక సిఫారసు చేసింది. కలపడానికి రెడీ అయినవు నువ్వు. చివరికి ఎవడో ప్రైవేట్ కాలేజోడు, వాళ్ళకి తొత్తులుగా మారిన కొంతమంది జేఏసీ నాయకులు నిన్ను బెదిరిస్తే నువ్వు భయపడ్డావు, ఆ కాలేజీలకు లొంగిపోయినావు, తెల్లారే డెసిషన్ మార్చుకున్నావు. ఈ ప్రపంచంలో ఎక్కడా ఇంటర్మీడియట్ విద్య సపరేట్గా లేదు. మన దగ్గర ఎందుకుంది? ఈ శ్రీ చైతన్య, నారాయణ, ఈ దుర్మార్గులు చేసిన వ్యవహారం వల్ల అది అట్లే ఉండిపోయింది. ఆ ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు ఒక దోపిడీకి అవకాశం కల్పించినారు మన పాలకులు. నువ్వు కలుపుతా అన్నోడివి, సడన్గా ఎందుకు డెసిషన్ మార్చుకున్నావు, వెనక్కి తగ్గినావు? నెక్స్ట్ ఇయర్ చూద్దాం. ఈ ఇయర్ ఏమైపోయింది? నువ్వు భయపడ్డావు, వాళ్ళకి తలొగ్గినావు, లేకపోతే నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా తీసుకున్నావు. ఇక మరి నువ్వు విద్యాశాఖ మంత్రి నీ దగ్గర పెట్టుకొని ఏం ఉపయోగం? నేను ఒకటి చూపిస్తా. నేను మొన్న కూడా పోయినా కదా, షాద్ నగర్, కిషన్ నగర్ దగ్గరికి పోతా. ఆ బిల్డింగ్ ఏంది? టీచర్ మీద పడ్డది, పెచ్చులు ఊడిపోయి. అందులో పనిచేసే అటెండర్ ఆయమ్మ మీద పడ్డది, మెడ ఇరిగిపోయింది. మరి ఇంతవరకు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఆ ఎమ్మెల్యే కానీ మీరు కానీ ఎవరైనా పోయి మరి ఆ స్కూల్ పరిస్థితి ఏందని తెలుసుకున్నారా? ఇగో మన స్కూల్ ఎట్లున్నాయంటే వర్షానికి, ఇగో ఇది స్కూల్ బిల్డింగ్ల పైన ఇట్లా ఈ కవర్లు కప్పుకొని చదువు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు? లోపల మొత్తం వీళ్ళ జనం సాక్షి అనే ఛానల్ వాళ్ళు ఇగో ఇది బయటికి తీసుకొచ్చినారు. కవర్లు కప్పుతున్నారు బిల్డింగ్ల పైన వర్షాలకి. కారణం ఏంటంటే లోపల మొత్తం అంతా ఇగో వ్యవసాయం కాదు, ఇది బిల్డింగ్ పైన అట్లా గడ్డి అట్లా మొలిచింది ఆ నీళ్ళకి. ఇగో మన అందాలు, మన స్కూల్ అందాలు ఇగో ఇట్లున్నాయి. అది ఎప్పుడు కూలిపోద్దో, ఏమైపోద్దో ఏం అర్థం కాని పరిస్థితి. ఈ పరిస్థితి ఏమైనా మార్చినావా? మార్చడానికి ఏమైనా ప్రయత్నం చేసినావా? ఇగో ఆడనే పిల్లలు ఉన్నారు, ఆ బిల్డింగ్ చూడు. నీ మనవాడి దీని కింద ఉండగలుగుతాడా? ఇప్పుడు నీ మనవాడిని ఇదే స్కూల్కి పంపించి ఆ మధ్యలో కూర్చోబెట్టగలుగుతావా? నువ్వు ఒక్కసారి స్కూల్లో డ్రాప్ చేసిరా, ఇదే స్కూల్లో డ్రాప్ చేసి ఆ కింద కూర్చోబెట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపో. నువ్వు ప్రశాంతంగా నీకు నిద్ర పడుతుందా? ప్రశాంతంగా నువ్వు ఆలోచించగలుగుతావా? నీ పన్ను చేసుకోగలుగుతావా? ఏందది? ఎవరు చెప్పాలి ఇవన్నీ? ఎక్కడిది? రంగారెడ్డి జిల్లా కొందుర్గ మండలం లాలాపేట ప్రభుత్వ పాఠశాలలో అట పరిస్థితి. 26 మంది పిల్లలు ఉన్నారట. ఆ బిల్డింగ్ మొత్తం శిథిలావస్థకు చేరుకున్నది, కురుస్తున్నది, మొత్తం పెచ్చులుడిపోయింది. వామ్మో సర్కారు బడి ప్లాస్టిక్ కవరే పైకప్పు. పెచ్చులుడిన భవనంలో ప్రాణాలు పనంగా పెట్టి పాఠాలు. భారీ వర్షాలతో భయం గుప్పిట్లో విద్యార్థులు. అధికారులు తక్షణం స్పందించాలని గ్రామస్తుల డిమాండ్. ఇంత ఘోరం. మళ్ళీ ఏమంటాడు? విద్యా వ్యవస్థను మొత్తం మార్చే ప్రక్షాళన చేస్తున్నా, తిట్లు తినేది తీసుకున్నా. మేమేమంటున్నాం అంటే నువ్వు ఇమ్మీడియట్గా మొత్తం వ్యవస్థనే మార్చలేవు, కానీ నీ అడుగన్న పడాలి కదా. కనీసం అడుగు పడాలంటే బడ్జెట్ కేటాయించాలి కదా. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఏది నీ బడ్జెట్? ఏది? సింగిల్ డిజిట్.
మీ ఊర్లో ఎవరైనా ఇంజనీరింగ్ పూర్తయిన విద్యార్థి ఉంటే ఒక తెల్ల కాగితం ఇచ్చి ఉద్యోగం కోసం దరఖాస్తు పత్రం రాయమనండి. రాయలేరు. అలాంటి వారు రాష్ట్రంలో ఏటా వేల సంఖ్యలో ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారు. వారికి ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్. ఇక్కడ తప్పు కేవలం విద్యార్థిదే కాదు, వారికి సరైన చదువు చెప్పలేకపోతున్నాం. ఇన్నాళ్ళు సరిగ్గా నైపుణ్యాలు నేర్పించలేకపోయాం. సరిగ్గా చెబితే ఎందుకు నేర్చుకోరు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అందుకే ఈ అంశంపై తమ ప్రభుత్వం తీవ్రంగా దృష్టి సారించింది. రాష్ట్రంలోని 22 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో 24,000 విద్యార్థులు ఉన్నారు. వారిలో నైపుణ్యాల పెంపునకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నాం. ఏది నీ ప్రణాళిక? విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపును తాను బాధ్యతగా తీసుకున్న, విద్యాశాఖలో ప్రక్షాళన కోసమే నా వద్ద పెట్టుకున్న జర్మనీ, ఫిన్లాండ్లో అత్యుత్తమ విద్యా విధానాలు అధ్యయనం చేసి వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం MCRHRDలో సమావేశమై మాట్లాడిరట. కొంతమంది ఉపాధ్యాయులనట ఫిన్లాండ్కి, జర్మనీకి అటు ఇటు పంపించిండట. అక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసుకొని రండి అని. డ్రామా, ఫక్తు డ్రామా ఇదంతా. ఖర్చు దండగా. వాళ్ళు పాపం పోయిర్రు, తిరిగి వచ్చిర్రు, నీకు రిపోర్ట్ ఇచ్చిర్రు. అమలు చేస్తావా? నేను అడుగుతున్న ఆకునూరు మురళి చైర్మన్గా పెట్టి, విద్యాశాఖ కమిషన్గా పెట్టి ఒక రిపోర్ట్ తయారు చేయించిన ఎడ్యుకేషన్ పాలసీ. 36,000 కోట్లు పెడితే మొత్తం విద్యా వ్యవస్థ ప్రక్షాళన అయిపోద్ది అన్నారు. 21,000 కోట్లు పనికి మాలిన అసలు ఇది వర్కౌట్ కానటువంటి దానికోసం కేటాయిస్తున్నాం. దేనికోసం? ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ కోసం. దాని పెద్ద హిస్టరీ ఉన్నది. దాని వెనకాల కాంట్రాక్టర్ల లాభం ఉన్నది. 200 కోట్లు ప్రతి బిల్డింగ్కి 230 చేసిండు. మళ్ళీ దాన్ని ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఇంకోటి అని మొత్తం దాంట్లో 10కి పైగా స్కూళ్ళని మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్పిండు కట్టమని. అందులో పార్టీలు కూడా లేవు. ఒక బీజేపీ ఎంపీకి సంబంధించిన కొడుకున్నాడు. పొలిటికల్ లీడర్లు ఎంటర్ అయిపోయారు అందులోకి. 230 కోట్లతో ఒక్కొక్క బిల్డింగ్ కడతారట. ఒక్కొక్క క్యాంపస్లో 2,500 మందిని పెడతారట. 500 మంది, 200, 300 మంది ఉన్న గురుకులాలను మెయింటైన్ చేయకనే చచ్చిపోతున్నారు మీరు. ఎక్కడెక్కడ ఫుడ్ పాయిజన్ కేసులు అవుతున్నాయి. ఒకే క్యాంపస్లో 2,500 మందిని పెట్టడం ఎంతవరకు సాధ్యం? ఇది పాసిబుల్ అవుతుందా? అసలు ఆలోచించినారా మీరు? 105 స్కూళ్ళు కడతా అంటున్నావు. ఎప్పట్లో కట్టాలి నువ్వు? పోనీ అందులో చదువుకునే విద్యార్థులకి మొత్తం అవి కట్టేస్తే, ఆ 21,000 కట్టి 105 స్కూళ్ళు కడితే మొత్తం అంతా అయిపోద్దా అంటే, అందులో చదివే పిల్లలు కేవలం 2 లక్షలు. ఇంకా బయట 78 లక్షల పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఊర్లలో ఉన్న స్కూల్ ఏంది? విలేజ్లో ఉన్న స్కూల్ ఏంది? అసలు ఈ హాస్టళ్ళు, గురుకులాల అనేటువంటి ప్రక్రియ కొంతవరకు ఉన్నది, కొంతవరకు ఉండాలి. కానీ మొత్తం ఇక వాటి మీదనే దృష్టి పెడితే ఎట్లా? ఆయన అప్పుడు 1000 గురుకులాలు కట్టినా ఆయన, ఇప్పుడు ఈయన ఇంటిగ్రేటెడ్ అని ఈయన. మరి గ్రామాల్లో ఉన్న స్కూల్ ఏమైపోవాలి? నీ విలేజ్లో, మండలంలో, ఏరియాలో ఉన్న స్కూల్ బాగు చేస్తే పిల్లలని తల్లిదండ్రులు ఎందుకు ఈ హాస్టళ్ళకి పంపిస్తారు? 21,000 crores ఖర్చు పెడుతున్నాడు ఆ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ మీద. 21,000. మరి ఆ ఎడ్యుకేషన్, ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, నేను విద్యాశాఖని ప్రక్షాళన చేస్తా, జర్మనీకి పంపినా, ఫిన్లాండ్కి పంపినా అని. మరి నీ ఎడ్యుకేషన్ పాలసీని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేవు? మధ్యాహ్న భోజనం పథకం మీద కూడా ఒక రిపోర్ట్ ఇవ్వమంటే వాళ్ళు 100 స్కూళ్ళు తిరిగి ఒక రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని తీసుకుపోయి చెత్తబుట్టలు వేసిండు. ఏం మారింది రాష్ట్రంలో? ఏం మారింది నీ దగ్గర విద్యాశాఖ ఉండంగా? 2 సార్లు రాష్ట్రానికి సీఎంగా చేసిన పెద్ద ఆయన భారీ నీటిపారుదల శాఖ, ఆర్థిక శాఖ వంటి కీలక శాఖలన్నీ ఎవరికీ కేటాయించలే. అయినా ఆయన పర్యవేక్షించిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 సంవత్సరాల్లోనే కూలేశ్వరమైంది. ఆయనకు సంపాదన ముఖ్యం, కానీ నేనేమో రోజు తిట్లు తినే విద్యాశాఖ నా వద్దే పెట్టుకున్న. విద్యార్థుల భవిష్యత్తు, వారు ప్రపంచంతో పోటీ పడేలా చేయడమే నా లక్ష్యం. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటా. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఒక్కో విద్యార్థి పైన ప్రభుత్వం ఏటా సగటున 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతున్నది. అంత ఖర్చు చేస్తున్నా విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు వెళ్తున్నారో ఆలోచించాలని ఉపాధ్యాయులకు సూచించారు. నువ్వు విద్యార్థి మీద ఖర్చు పెట్టే లక్షలో మెజారిటీ ఉద్యోగుల జీతాలు, మిగతా మెయింటెనెన్స్లు వాటికి వీటికి పోతున్నది. ఒక స్టూడెంట్, వాస్తవమే ఇది, ఒక స్టూడెంట్ మీద ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది 1 lakh. ఆలోచించండి, అసలు ఎక్కడ పోతుంది డబ్బు? మరి నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని కోరారు. రానున్న 5 ఏళ్లు ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందిస్తామని దీక్ష బూనాలి అని కోరారు. తెలంగాణలో 12,000 గ్రామాల్లో ప్రతి విద్యార్థిలో రేవంత్ రెడ్డిలు ఉన్నారు. వారిని ప్రోత్సహించాలి. అబ్బో, అంటే మీరు అంత పెద్ద గొప్పోళ్ళని మీకు మీరే ఊహించుకుంటున్నారా? ప్రభుత్వ ఉపాధ్యాయులకు హార్వర్డ్లో శిక్షణ అందిస్తారట. బోందా.
మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్స్లో తెలుగు మీడియంలో ఎవరైతే ఎంట్రన్స్ పాస్ అయ్యి తెలుగు మీడియం ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళకి కొంత ఇంగ్లీష్ మీడియం మీద అవగాహన పెంచి సపరేట్ క్లాసెస్ వాళ్ళకి ఏర్పాటు చేసి కొంత ఆ ప్రభుత్వ విద్యని ప్రోత్సహించండి, ఆ ఇంగ్లీష్ మీడియంని ప్రోత్సహించండి, అంటే ముందుకు తీసుకెళ్ళండి. ప్రధానంగా ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని తల్లిదండ్రులు చేర్పించకపోవడానికి ఒక రీజన్ కూడా ఇంగ్లీష్ మీడియం. నువ్వు హార్వర్డ్ ఈ వర్డ్ ఏం అక్కర్లేదు నాయన, నీ హార్వర్డ్ ఇవన్నీ ఏం అక్కర్లా. ఫస్ట్ ప్రతి స్కూల్లో ప్రతి టీచర్కి ఇంగ్లీష్ మీద కొంత అవగాహన రావడానికి క్లాసెస్ ఏర్పాటు చేయండి, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్ అనేసరికి అందరూ ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్ కాదు, ప్రభుత్వాలు అది అట్లా అట్లా తయారు చేస్తున్నాయి నాయకులు. అన్న వీళ్ళు మాట్లాడేటప్పుడు జనాలకి కూడా ఇవ్వాలి మాట్లాడే అవకాశం, ఇయ్యరు, జనాలకి ఇయ్యరు. ఇప్పుడు ఈయనకు వ్యతిరేకంగా టీచర్లు మాట్లాడలేరు ఉపాధ్యాయులు కాబట్టి, ఈయన డప్పీనే ఇక వాళ్ళ సపోర్ట్లు వాళ్ళే, ఇక జనాలకి ఎక్కడుంది అవకాశం? రఘు గారు, రాష్ట్ర విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా ఉందంటే మీ కాక్రోచ్ సభ్యులు ఏం చేస్తున్నారు? మా కాక్రోచ్ సభ్యులు ఎవరు లేరాడు, నాదేం కాక్రోచ్ పార్టీ కాదు, నేను ఒక జర్నలిస్ట్ని. సో వాళ్ళకు కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మీదనే కొట్లాడాలి, అది చాలా ఇంపార్టెంట్. రఘు, ఒక స్టూడెంట్ మీద 1,08,000 ఖర్చు చేస్తున్నాం సీఎం చెప్పిండు, వాస్తవమే, అది 1,00,000 రూపీస్ ఖర్చు పెడుతున్నారు. మరి ఎక్కడ పోతున్నాయి ఇవి? ఎక్కడ పోతున్నాయి అంటే ఎంప్లాయీస్ శాలరీస్కి పెద్ద మొత్తంలో పోతున్నాయి, ఇక మిగతా వాటికి చిన్న చిన్న అమౌంట్స్ అన్ని వాటికి ఖర్చు అయిపోతున్నాయి. మీ ప్రొఫెసర్ నాగేశ్వర్ హైకోర్టు తీర్పు విషయంలో హైడ్రాను, రంగనాథ్ను, రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ వీడియో చేసినాడు. చూడలేదు బ్రదర్, నేను చూద్దాం ఏం మాట్లాడిండు. మిస్టర్ రఘు గారు, వార్తలు చదవండి తప్పులేదు, కానీ పదే పదే ప్రభుత్వాన్ని నిందించడం తప్పు. అసలు మీరు ప్రతిపక్షమా అధికార పక్షమా? ఒక పని చేయి, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, మీకు మ్యారేజ్ అయిందా? ఒకవేళ మ్యారేజ్ అవ్వకపోయినా అయినా చుట్టూ ఉన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి పంపించి ఎంతెంత ఖర్చు పెడుతున్నారో లెక్కలది. ఓకే, నీ జేబు ఎంత ఖాళీ అవుతుందో చూసుకో, దాని మీద ఫోకస్ చేయండి. అప్పుడు మీకు ప్రభుత్వాన్ని, నాయకులని ఏం చేయాలా ఏంటి అనేది మీకు క్లారిటీ వస్తుంది. 430కి పైగా జూనియర్ కాలేజీలు ఉంటే కేవలం 66 కాలేజీల్లోనే బ్రేక్ఫాస్ట్ ప్రవేశపెట్టి రాష్ట్రం మొత్తం ఇస్తున్నామని చెప్పుకుంటుండు. అన్ని కాలేజీలలో ఇంకా ప్రవేశపెట్టలే కాదండి. అసలు మీ బ్రేక్ఫాస్టు, మీ భోజనాలు, మీ భోజనాలు పెట్టుకునే స్తోమత కుటుంబాలకు వస్తుంది. ఫస్ట్ మీరు చదువు చక్కగా చెప్పురి. మేము ఎంతసేపు బ్రేక్ఫాస్ట్ పెట్టినామని చెప్తారు, కానీ మేము చదువు చక్కగా చెప్పినాం, టీచర్లు చక్కగా ఉన్నారు, ఏ ఇబ్బంది లేదు, బిల్డింగ్లు బాగున్నాయి, మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? అన్ని గురుకులాల్లో కనీస వసతులు లేవన్నా మాట్లాడండి. ఇప్పుడు మీరు ఒక రిపోర్ట్, చాలా భయంకరమైన రిపోర్ట్ అది, మీరు చూడండి. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ మీద మనం ఇంత టైం ఎందుకు కేటాయిస్తున్నాం అంటే ఇది నీడ్. ఇగో ఎక్కడ ఇది, ఇందులో మీరు చూడండి, వీళ్ళు చాలా క్లియర్గా డీటెయిల్గా, నేను మొన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన దీని గురించి. ఇందులో ఒక్కొక్క జిల్లాలో ఉన్న పరిస్థితి,
గవర్నమెంట్ స్కూల్స్ అట్లే ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ కూడా అంతకంటే భిన్నంగా ఏం లేవు. అక్కడ బట్టే చదువులు తప్ప అక్కడ అక్కడ ఏమున్నదంటే నథింగ్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ జిల్లా తీసుకుని ఇట్లా 33 జిల్లాల రిపోర్ట్ వీళ్ళు తయారు చేసి, ఈ ఆదిలాబాద్ జిల్లాలో 9th క్లాస్ పిల్లలకు సంబంధించిన ఒక అంటే వాళ్ళ అభ్యాసన, వాళ్ళు ఎంతవరకు ఆ 9th క్లాస్లో కూర్చొని పర్ఫెక్ట్గా చదవగలుగుతున్నారు, అంటే 9th క్లాస్ పిల్లలు అని వాళ్ళకంత సామర్థ్యం ఉందా అని లెక్కలు తీస్తే మీరు చూడండి, మ్యాథమెటిక్స్లో బాయ్స్ ఒక క్లాస్ రూమ్కి వెళ్తే 35% అంటే 100 మంది పిల్లలు ఉంటాయి క్లాస్ రూమ్లో, 35 మంది పిల్లలు మాత్రమే పర్ఫెక్ట్గా ఉన్నారు. మిగతా పిల్లలు దాదాపు 65% అంటే 65 మంది పిల్లలు అసలు చదివే వస్తలేదు వాళ్ళకి. ఎంత డేంజరస్ సిచ్యువేషన్. ఇవో రెడ్ మార్క్ అంతా నాన్ పర్ఫార్మెన్స్. ఇక మీరు చూడండి, పోనీ ప్రైవేట్లో ఏమైనా భిన్నంగా ఉందా? ప్రైవేట్లో 54 లాంగ్వేజ్ అయితే, లాంగ్వేజ్ అంటే తెలుగు ఆర్ ఇంగ్లీష్ సంథింగ్, మ్యాథమెటిక్స్ 35, డిస్ట్రిక్ట్ యావరేజ్ ఇది, స్టేట్ యావరేజ్ 39, 38, 43, 38, 41. ప్రైవేట్లో కూడా ఏం పెద్దగా ఏం లేదు, బట్టి చదువులు తప్ప ఆ ప్రైవేట్ స్కూల్లో కూడా ఏమీ లేదు, నథింగ్. ఎందుకు? మన స్కూల్ మొత్తం ఫీజులు దోపిడీ అంతా. ఎంత ఘోరంగా ఉన్నది. ప్రతి జిల్లా తీసుకోండి మీరు, ఏ జిల్లా రిపోర్ట్ తీసినా అదే పరిస్థితి. అన్ని 9th క్లాస్ పిల్లల వాళ్ళ పెర్ఫార్మెన్స్ని తీసిరనమాట. ఆల్మోస్ట్ నాన్ పర్ఫార్మెన్సే ఉన్నది. ఇది మన 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 విద్యా వ్యవస్థ పరిస్థితి. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి చెప్పండి? ఇది ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు సంబంధించి ఇప్పుడు 21,000 కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ కోసం ఖర్చు పెడుతున్నాడు. ఈ 21,000 crores పెట్టడం అన్నది ఎంత పెద్ద ఈ దోపిడీకి అవకాశం కల్పిస్తుందంటే ఇది ఇక మనం చెప్పలేము. ఇక రాబోయే రోజుల్లో దీని మీద చర్చ జరగాలి. ఇది టోటల్లీ ఫెయిల్యూర్ కాన్సెప్ట్. మీరు చూడండి, ప్రపంచంలో దేశంలో ఎక్కడ చూడండి, హాస్టల్స్లో చదువుకుంటున్న పిల్లల సంఖ్య, గురుకులాల్లో చదువుకుంటున్న పిల్లల సంఖ్య చాలా నామినల్గా ఉంటుంది. కానీ మన దగ్గర మొత్తం అసలు ఇక ఊర్లలో ఉన్న మండల స్థాయిలో ఉన్న స్కూళ్ళని నిర్వీర్యం చేసి మూసేసి గురుకులాల మీద పడ్డారు. అవి కొంతవరకే ఉండాలి, కానీ మొత్తం ఇక అవి తప్ప ఇంకా స్కూల్ వ్యవస్థ లేదన్నట్టుగా చేస్తున్నారు. మొత్తం 105 స్కూళ్ళు కడుతున్నాడు. 105 స్కూళ్ళలో మీరు చూడండి ఎంత అప్పే. మళ్ళీ ఇది కూడా 21,000 crores. ఈ 21,000 crores ఫస్ట్ ఏమో స్కూల్కి 200 కోట్లు అన్నారు. మరి 200 కోట్లను మళ్ళీ కాస్ట్ ఆఫ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రైనింగ్ బి అని ఒక 28 కోట్లు మళ్ళీ పెంచారు కాస్ట్. మొత్తం 230 కోట్లకు పోయింది. ఇక కట్టేంత వరకు మళ్ళీ ఎన్ని కోట్లకు పోద్దో ఇంకా ఇక చెప్పలేం. మరి ఈ కాంట్రాక్ట్లు అన్నీ ఎవరికంటే ఇగో మొత్తం కాంట్రాక్టర్ల లిస్ట్ కూడా ఉంది మన దగ్గర. కాంట్రాక్టర్స్ లిస్ట్ ఇది. ఇందులో మెగా కృష్ణారెడ్డి చూడండి, ఇక మెగా ఇంజనీరింగ్ 3, 4 మెగా ఇంజనీరింగ్, 5, 6 మెగా ఇంజనీరింగ్, 7 మెగా ఇంజనీరింగ్, 8, 9, 10, 11, 12, 13, 14, 15 దాదాపుగా 16 బడులు ఇందులో మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఇక ఆయన కట్టడాలు, ఆయన కన్స్ట్రక్షన్, కథా వ్యవహారం మనం తెలవందా? కాళేశ్వరం పరిస్థితి ఏంది? బ్లాక్ లిస్ట్లో ఉండాల్సిన కాంట్రాక్టర్కి మన స్కూల్ది మొత్తం ఆయన చేతిలో పెట్టి, ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. ఇంకెవరో జానారెడ్డి కొడుకు, కొండా విశ్వేశ్వరరెడ్డి కొడుకు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు 1, 2 స్కూల్స్ ఇచ్చిన వాళ్ళ కొడుకులకి. ఇంకా చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఓ పంజాబోడు ఉన్నాడు ఇలా, మార్వాడి, వానుకోటి ఇచ్చిండు. మరి ఎట్లా, ఏ గ్లోబల్ టెండర్సా ఏంది ఏందన్నది ఇక మనకి గ్లోబల్ టెండర్స్ అని చెప్తారు ఇక వాళ్ళు. సో ఇక ఆయనకు అన్ని వేస్ట్ కిందనే కనబడతాయి. ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్ కాదు, మీ బుర్రలు క్రిమినల్ వేస్ట్, పాలకులు క్రిమినల్ వేస్ట్. ఫస్ట్ మీ యాటిట్యూడ్ని, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి నా దగ్గరనే పెట్టుకున్నా అంటే అది పెద్ద తప్పది. నీ దగ్గర ఎందుకు పెట్టుకుంటావు? లేరా ఆ విద్యాశాఖని మీ అంత పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు లేరా? ఫస్ట్ మీరు చేయాల్సింది బడ్జెట్ కేటాయించాలా. ఈయనేదో 19% బడ్జెట్ కేటాయిస్తున్నట్టు నేను 9% బడ్జెట్ కేటాయిస్తున్నా అంటాడు. ఈ దేశంలో లీస్ట్ బడ్జెట్ ఎడ్యుకేషన్ మీద మీరు ఖర్చు పెడుతున్నారు. లీస్ట్ సింగిల్ డిజిట్ బడ్జెట్ ఏ రాష్ట్రం ప్రవేశపెడుతుందంటే తెలంగాణ. ఏం అద్భుతాలు సాధిస్తారుగా మీరు.
సో ప్రజలు కూడా ఆలోచించాలి, రాబోయే ఎలక్షన్స్లో ఎడ్యుకేషన్ అనేది ఎజెండా కింద మారాలి. మీ గ్రామంలో ఉన్న స్కూల్ మీరు వెళ్ళి చూడండి, మీ గ్రామంలో ఉన్న మీరు వెళ్ళి చూసి ఎందుకు ఈ స్కూల్ ఇట్లా తయారైందని ఆలోచించండి. ఇందులో ప్రజలది కూడా తప్పే ఉన్నది. ప్రజలు ఎడ్యుకేషన్ని, హెల్త్ని, విద్యా వైద్యాన్ని ఎలక్షన్ ఎజెండాలో పెట్టట్లే. అది మనకు సంబంధం లేని సమస్య కింద చూస్తున్నారు, సంబంధం లేని వ్యవహారం కింద చూస్తున్నారు.